Welcome to Current Affair Discussion. Today we are going to discuss March 26 to 31 part 2 and this is the last part for that particular dates. Right, first question. ఇక్కడ ఏషియాలోనే లార్జెస్ట్ కోల్ మైన్ గురించి క్వశ్చను. విత్ స్టేట్స్ ఇది కోల్ మైన్ నేము జర్వా కోల్ మైను ఈ సెట్ టు బికమ్ ద లార్జెస్ట్ కోల్ మైన్ ఇన్ ఏషియా. మన ఏషియన్ కంటినెంట్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ కెపాసిటీలో 1 ఇయర్కి యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ ఇంత 52.5 మిలియన్ టన్స్ కోల్ని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. అండ్ రీసెంట్గా మన ఎన్వైర్న్మెంట్ మినిస్ట్రీ ఇచ్చిన క్లియరెన్స్ వల్ల మేబీ దిస్ ఇయర్ ఆన్వర్డ్స్ దిస్ మచ్ కెపాసిటీ. సో విత్ దిస్ ప్రొడక్షన్ కెపాసిటీ ఏషియాలోనే లార్జెస్ట్ కోల్ మైన్ జర్వా కోల్ మైన్ ఇది ఎక్కడుందంటే ఛత్తీస్గఢ్లో ఉంది. ఏ స్టేట్లో? ఛత్తీస్గఢ్. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రైట్. సో సింప్లీ దట్స్ ఆల్ అబౌట్ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఈ కోల్ మైన్ని ఏ కంపెనీ మెయింటైన్ చేస్తుంది అంటే కోల్ ఇండియా యొక్క సబ్సిడరీ, దాని పేరు సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్. సో ద పాయింట్స్ దట్ వీ నీడ్ టు ఫోకస్ ఇన్ దిస్ క్వశ్చన్ సింప్లీ కోల్ మైన్ నేము జర్వా కోల్ మైన్, వై ఇట్ ఈస్ ఇన్ న్యూస్, becomes the largest coal mine in Asia with a production capacity per annum basis 70 million tons, and this particular coal mine in a state called Chhattisgarh, and this coal mine was maintained by the subsidiary of Coal India, that is South Eastern Coalfields Limited. That's all about first question. Second question, in which state? Again మళ్ళీ ఒక స్టేట్ న్యూస్లో ఉంది. ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్, మన ఇండియాలోనే ఫస్ట్ టైము డాల్ఫిన్స్ కోసం ఒక రీసెర్చ్ సెంటర్ని సెటప్ చేయడము ఏ ఇండియన్ స్టేట్లో వాజ్ ఇనాగరేటెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ మార్చ్ 2024 అండ్ ఇట్ ఈస్ ఇన్ ఏ స్టేట్ కాల్డ్ బీహార్. ఓకే, గంగా రివర్ ఉంది కదా, ఆ గంగా రివర్ ఒడ్డున ఈ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, దట్స్ ఇట్. సో సింప్లీ ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇన్ విచ్ ఇండియన్ స్టేట్? ఇట్ ఈస్ ఇన్ బీహార్. రైట్. సో సింప్లీ థర్డ్ క్వశ్చన్ నాసా న్యూస్లో ఉంది. ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఒక శాటిలైట్ పంపారు. ఏంటి ఆ శాటిలైట్ యొక్క ఆబ్జెక్టివ్ పర్పస్ ఏంటో చూస్తే ఇది ఒక షూ బాక్స్. నార్మల్గా షూస్ పర్చేజ్ చేస్తే ఒక బాక్స్ ఇస్తారు కదా, జస్ట్ అంత సైజులో మాత్రమే ఉంటుంది. దీని పర్పస్ ఏంటంటే టు అబ్జర్వ్, టు స్టడీ యూనివర్స్లోనే, మన ఎంటైర్ యూనివర్స్లోనే మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ అని చెప్పి వీటిని ఇలా గామా రే బరస్ట్, జిఆర్బీస్ అంటారు. గామా రే బరస్ట్ యాక్చువల్గా ఈ గామా రే బరస్ట్ ఎక్స్ప్లోజన్స్ వల్ల గోల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇఫ్ యు లుక్ అట్ హియర్, జిఆర్బీస్ ఆర్ ద మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్ దట్ హ్యాపెన్ ఇన్ ద యూనివర్స్ అక్కరింగ్ ఇన్ ఎ డిస్టాంట్ గెలాక్సీస్. మనకు చాలా దూరంలో ఉన్న గెలాక్సీస్లో జరుగుతూ ఉంటుంది ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లోజన్. దే ఆర్ నోన్ టు బి గోల్డ్ ఫ్యాక్టరీస్ as the explosions lead to the development of gold. అంటే అంత ఎక్స్ప్లోజన్ వల్ల జనరేట్ అయ్యే ఎనర్జీ వల్ల గోల్డ్ అనేది డెవలప్ అవుతుందంట. సో టు స్టడీ దిస్ జిఆర్బీస్, ఒకటి జిఆర్బీస్ గామారే బర్స్ట్ స్టడీ చేయడం కోసము నాసా ఒక శాటిలైట్ పంపింది. అండ్ ఎవరి సపోర్ట్తో అంటే స్పేస్ ఎక్స్ సపోర్ట్తో. దీన్ని ఏ స్పేస్ కంపెనీ పంపిందంటే స్పేస్ ఎక్స్, అండ్ ఈ ప్రాజెక్ట్ ఎవరిది అంటే నాసా వాళ్ళది. ఓకే, రైట్. సో సింప్లీ నాసా లాంచెస్ షూ బాక్స్ సైజ్డ్ శాటిలైట్. ఆ శాటిలైట్ నేమ్ కూడా బరస్ట్ క్యూబ్ టు డిటెక్ట్ వాట్? గామారే బరస్ట్. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్, రీసెంట్గా ఏ స్పేస్ ఏజెన్సీ బరస్ట్ క్యూబ్ అనే శాటిలైట్ని స్పేస్ ఎక్స్ వాళ్ళ ద్వారా, రాకెట్ లాంచింగ్ కంపెనీ ఉంది కదా స్పేస్ కంపెనీ వాళ్ళ ద్వారా ఈ శాటిలైట్ని సెండ్ చేయడం జరిగింది స్పేస్లోకి. దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ టు స్టడీ మోస్ట్ పవర్ఫుల్ ఎక్స్ప్లోజన్స్, వాటినే గామారే బరస్ట్ అని పిలుస్తారు. అండ్ ఈ ఎక్స్ప్లోజన్స్ వల్లే గోల్డ్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఆన్సర్ అయితే ఆప్షన్ 3 బరస్ట్ క్యూబ్. రైట్. మూవింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే నాబార్డ్ యొక్క సబ్సిడరీ. నాబార్డ్కి 7 సబ్సిడరీస్ ఉన్నాయి. ఆ 7 సబ్సిడరీ నేమ్స్ ఇవి: నాబ్ కిసాను, నాబ్ సమృద్ధి, నాబ్ ఫిన్సు, నాబ్ ఫౌండేషను, నాబ్ కన్సల్టెన్సీ సర్వీసెస్, నాబ్ వెంచర్స్, నాబ్ సంరక్షణ్. ఈ 7 సబ్సిడరీస్లో ఒకటైన నాబార్డ్ సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, సింప్లీ యూ కెన్ సీ ఆప్షన్ 2 నాబార్డ్ సమృద్ధి. ఇన్ఫ్యాక్ట్ దాని ఫుల్ అబ్రివేషన్ చూస్తే ఒకసారి NSFL
నాబార్డ్ సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్. దిస్ నాబార్డ్ సబ్సిడరీ తరపున దిస్ మచ్ అమౌంట్ ఆఫ్ మనీ $45 million ఈ ప్రోగ్రామ్కి వాష్, వాట్ ఈస్ యాక్చువల్లీ వాష్, వాటర్ శానిటేషన్ హైజీని యాక్టివిటీస్ కోసము, డెవలప్మెంట్ కోసము ఈ ఫండింగ్ని స్పెండ్ చేయబోతున్నారు. సో నేమ్ ద సబ్సిడరీ ఆఫ్ నాబార్డ్ that has recently provided that much loan, that is $45 million loan funding for water, sanitation and hygiene activities, and that is NABARD Samruddhi Finance Limited. Especially this amount ela helpful ga untundo chuste, NABARD along with NSFL, NABARD Samruddhi Finance Limited has launched the first phase of a nationwide climate ready wash funding awareness campaign for women joint liability group borrowers, okay, of microfinance institutions to take forward the common mandate of sustainable rural development. And about NABARD దాని సబ్సిడరీస్ ఆల్రెడీ చెప్పాను. అండ్ ఇక్కడ జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ గురించి ఒక క్లారిటీ ఇవ్వాలి సింపుల్గా. జాయింట్ లైబిలిటీ గ్రూప్స్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి డిఫరెన్స్ ఏంటంటే, జాయింట్ లైబిలిటీ గ్రూప్లో ఒక గ్రూపు 4 నుంచి 10 ఇండివిజువల్స్ కలిపి కంబైన్డ్గా సెటప్ చేస్తారు, ఒకే లొకాలిటీలో ఉన్న పీపుల్. ఈవెన్ ఎస్హెచ్జీస్ 5 మెంబర్స్ నుండి 20 మెంబర్స్ ఒక గ్రూప్గా ఫామ్ చేస్తారు. నార్మల్గా 10 to 20 అని చెప్తూ ఉంటారు, బట్ పాపులేషన్ చాలా తక్కువ ఉన్న ఏరియాస్లో 5 మెంబర్స్తో కూడా గ్రూప్ ఫామ్ చేయొచ్చు, రైట్. ఎస్హెచ్జీ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, ఈ గ్రూప్ ఫామ్ అయిన తర్వాత ఈ గ్రూప్ మెంబర్స్ తరపున ఒక అకౌంట్ క్రియేట్ చేస్తారు, గ్రూప్ అకౌంట్. ఎవ్రీ మంత్ ఈ గ్రూప్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా పర్ హెడ్ బేసిస్న ఎంతైతే కంట్రిబ్యూట్ చేస్తారో, లెట్ అస్ అస్యూమ్ 10 మెంబర్స్ ఉన్నారు, ఈచ్ మెంబర్ ₹100 అనుకుంటే, ఎవ్రీ మంత్ ₹1000 సేవ్ చేస్తున్నారు అనుకుంటే, గ్రూప్ ఫామ్ చేసిన 6 months తర్వాత ఈ ఎస్హెచ్జి వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్కి either 1:1 or 1:4 or 1:6 or 1:10 బేస్డ్ అపాన్ ఎక్స్పీరియన్స్ అంటే గ్రూప్ ఫామ్ చేసే ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకొని ఆల్మోస్ట్ 10 times వరకు వాళ్ళు సేవ్ చేసిన అమౌంట్కి, సపోజ్ లెట్ అస్ అస్యూమ్ గ్రూప్ ఫామ్ చేసి 6 months అయింది, ఎవ్రీ మంత్ ₹1,000 సేవ్ చేశారు, 6,000 అనుకుంటే, దీంట్లో ఒక 5 times లోన్ అనుకుంటే 30,000 లోన్ ఇస్తారు. సో ఒక్కొక్క పర్సన్కి ₹3,000 లెక్కన లోన్ వస్తుంది. రీపే చేస్తే మళ్ళీ అమౌంట్ని ఇంక్రీజ్ చేసుకుంటూ అలా ఇది గ్రూప్ వర్కింగ్ ఇలా ఉంటుంది. అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో లోన్ దేన్ని బేస్ చేసుకొని ఏ ప్రాతిపదికన లోన్ ఇస్తారంటే, మెంబర్స్ సేవ్ చేసినటువంటి అమౌంట్ని బేస్ చేసుకొని దానికి సర్టెన్ టైమ్స్, మేబీ 3 times, 4 times, 5 times అప్ టు 10 times వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ జేఎల్జీ వర్కింగ్ ఎలా ఉంటుందంటే, జేఎల్జీ కూడా బ్యాంక్స్ దగ్గర నుంచి లోన్స్ పొందుతాయి. ఇక్కడ ఒకరికొకరు మ్యూచువల్ గ్యారెంటర్గా ఉంటారు. సపోజ్ ఒక 4 పర్సనాలిటీసే ఒక జేఎల్జీ గ్రూప్ని ఫామ్ చేశారు అనుకుందాం, ఏబిసిడి. ఏకి లోన్ కావాలనుకుంటే బి గ్యారంటీ ఇస్తారు, బికి లోన్ కావాలనుకుంటే మేబీ సి గ్యారంటీ ఇవ్వచ్చు, సికి లోన్ కావాలనుకుంటే మేబీ డి గ్యారెంటర్గా ఉంటూ అలా ఒకరికొకరు మ్యూచువల్ గ్యారంటీతో లోన్ని పొందుతారు. అండ్ ఈవెన్ వీళ్ళకి కూడా ఎవ్రీ మంత్ మనీ సేవ్ చేస్తూ ఉంటారు. బట్ వీళ్ళకి లోన్ అమౌంట్ని వాళ్ళ సేవింగ్స్ని బేస్ చేసుకొని కాకుండా క్రెడిట్ నీడ్ని బేస్ చేసుకొని లోన్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలా ఈ జేఎల్జీ గ్రూప్స్, ఎస్హెచ్జీ గ్రూప్స్. ఒక సింపుల్ పాయింట్, జేఎల్జీస్కి ఎస్హెచ్జీస్కి డిఫరెన్స్ ఇచ్చాను ఒకసారి మీరు చూస్తే. లుక్ అట్ హియర్. ఎస్హెచ్జీ ఇస్ ఎ ప్రైమర్లీ సేవింగ్ ఓరియంటెడ్ గ్రూప్, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, సేవింగ్ బేస్ చేసుకుని వర్క్ అయ్యే గ్రూప్, ఇన్ విచ్ బారోయింగ్ పవర్ ఈజ్ డిటర్మైన్డ్ బేస్డ్ ఆన్ ఇట్స్ సేవింగ్. అంటే మెంబర్స్ సేవ్ చేసిన అమౌంట్ని బేస్ చేసుకొని దానికి సర్టన్ టైమ్స్ లోన్ ఇవ్వడం జరుగుతుంది. బట్ హవెవర్ జేఎల్జీ ఈజ్ ఏ credit oriented group which is primarily formed to avail loan from banks or formal credit institutions, but that credit is not based on their savings, it is based upon their requirement. Okay, that's the simple difference between joint liability groups and self help groups, right? ఇప్పుడు ఈ జేఎల్జీ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా వాటరు, శానిటేషను, హైజీనిక్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ కోసము $45 million లోన్ని నాబార్డ్కి సంబంధించిన ఒక సబ్సిడరీ ప్రొవైడ్ చేయబోతుంది. దాని పేరే నాబార్డ్ సమృద్ధి ఫైనాన్స్ లిమిటెడ్. ఓకే, రైట్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్. ఇది వాటర్ డేకి సంబంధించింది. ఎప్పుడు వరల్డ్ వాటర్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేస్తాం? 22nd March ఎవ్రీ ఇయర్. ఈ ఇయర్ ఏ థీమ్తో సెలబ్రేట్ చేస్తామంటే వాటర్ ఫర్ పీస్ ఆర్ లెవరేజింగ్ వాటర్ ఫర్ పీస్. వాటర్ స్కేర్సిటీ ఉంటే గొడవలు జరుగుతూ ఉంటాయి కదా, లైక్ ఒక విలేజ్లో అయినా, ఒక స్టేట్కి అయినా, లైక్ ఈవెన్ ఇఫ్ యూ కన్సిడర్ కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ, లైక్ దట్ వాటర్ కోసము లైక్ కృష్ణా రివర్ సంబంధించి, తుంగభద్ర రివర్ సంబంధించి, కావేరీ రివర్కి సంబంధించి ఇలా ఫైట్స్ జరుగుతూ ఉంటాయి. సో బట్ ఆ వాటర్
స్కేర్సిటీ వల్ల ఉన్న ప్రాబ్లమ్స్ని పీస్ఫుల్గా రిజాల్వ్ చేసుకునే విధంగా ఎంకరేజ్మెంట్ కోసము, అవేర్నెస్ ప్రొవైడ్ చేయడం కోసము దిస్ ఇయర్ వరల్డ్ వాటర్ డేని ఏ థీమ్తో సెలబ్రేట్ చేసామంటే వాటర్ ఫర్ పీస్ ఆర్ లివరేజింగ్ వాటర్ ఫర్ పీస్. రైట్, జస్ట్ ఇన్ఫర్మేషన్, వరల్డ్లో ఉన్న 8 బిలియన్ పాపులేషన్లో దాదాపు 3 బిలియన్ పాపులేషన్ కంట్రీ బోర్డర్స్ దాటుతున్న వాటర్ రిసోర్సెస్ పైనే, క్రాస్ నేషనల్ బోర్డర్స్ వాటర్ రిసోర్సెస్ పైన డిపెండ్ అయి ఉన్నారు. దీంట్లో 24 కంట్రీస్ మాత్రమే కోఆపరేటివ్ అగ్రిమెంట్స్ని సెటప్ చేసుకున్నాయి. రిమైనింగ్ కంట్రీస్ అన్నీ కూడా ఈ వాటర్ కోసము ఫైట్ చేసుకుంటూనే ఉన్నాయి. సో దట్స్ జస్ట్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ పీపుల్. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. రైట్, మూవింగ్ టు 6th క్వశ్చన్ ఏంటంటే, ఒక ఆస్ట్రాయిడ్, ఆ ఆస్ట్రాయిడ్కి మన ఇండియన్ ఆరిజిన్స్ పర్సనాలిటీ జయంత్ మూర్తి పేరు పెట్టారు. ఈయన నాసాలో వర్క్ చేసిన సైంటిస్ట్. ఈయన దేనికి రీసెర్చ్ కోసం వర్క్ చేశారంటే, లుక్ అట్ హియర్, దిస్ గాయ్, అల్ట్రా వయలెట్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ ఇన్ ద యూనివర్స్లో యువి రేడియేషన్కి సంబంధించిన స్టడీ చేసినటువంటి సైంటిస్టులు ఒకరు. ఈయన నాసా సైంటిస్ట్, మన ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ, బట్ నాసాలో వర్క్ చేస్తున్నారు. ఒక ఆస్ట్రాయిడ్ని 2005లో దిస్ పర్సనాలిటీ MW బుయి కనుక్కోవడం జరిగింది. ఆ ఆస్ట్రాయిడ్ నేమే దిస్ వన్. దిస్ ఇస్ 2005 EX296. అంటే ఆప్షన్ 3 ఇస్ ఈ ఆస్ట్రాయిడ్కి 2005 EX296కి ఈ నేమ్ పెట్టారు. ఏ నేము? 215884 జయంత్ మూర్తి. సో ఈయన ఇండియన్ ఆరిజిన్ సైంటిస్ట్, నాసాలో వర్క్ చేస్తూ ఉంటారు. ఆయన అబ్జర్వేషన్ చేసిన స్టడీ అంతా కూడా యువి రేడియేషన్ ఇన్ యూనివర్స్లో. అండ్ ఇలా ఏదైనా స్పేస్లో ఉన్న ఆస్ట్రాయిడ్స్ కానీ స్మాల్ ఆబ్జెక్ట్స్ కానీ నేమింగ్ అంతా ఇచ్చే అథారిటీ ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్, IAU నేమ్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అండ్ దిస్ IAU ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంటుంది. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, ద హెడ్ క్వార్టర్ ఆఫ్ IAU ప్యారిస్, ఫ్రాన్స్. అండ్ ఇదొక క్వశ్చన్ అయితే, దీంట్లో ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే, రీసెంట్గా మన చంద్రయాన్ 3 ల్యాండర్, లుక్ అట్ హియర్, ద సేమ్ IAU వర్కింగ్ గ్రూప్ ఫర్ ప్లానెటరీ సిస్టమ్ నామిక్లేచర్ హ్యాస్ అప్రూవ్డ్ ద నేమ్ స్టేషియో శివశక్తి ఫర్ ద ల్యాండింగ్ సైట్ ఆఫ్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్. మన చంద్రయాన్ 3 మిషన్ సక్సెస్ఫుల్గా సాఫ్ట్ ల్యాండ్ అయింది కదా. ఎక్కడైతే మన విక్రమ్ ల్యాండర్ సాఫ్ట్ ల్యాండ్ అయిందో ఆ లొకేషన్ని శివశక్తి పాయింట్గా మన నరేంద్ర మోడీ ప్రమోట్ చేస్తే ఆ థింగ్ని అప్రూవల్ ఇస్తూ IAU డిసిషన్ తీసుకుంది. సో సింప్లీ ఈ క్వశ్చన్లో 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ IAU యొక్క పర్పస్. IAU ఏం చేస్తుంది? స్పేస్లో ఉన్నటువంటి ఇలాంటి ఆస్ట్రాయిడ్స్ కానీ స్మాల్ ఆబ్జెక్ట్స్ కానీ నేమింగ్ ఇచ్చే ఒక అథారిటీ IAU, ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్. ఎక్కడుంది? ప్యారిస్, ఫ్రాన్స్లో ఉంది. వీళ్ళు రీసెంట్గా 2005లో MW బుయి కనుక్కున్నటువంటి ఒక ఆస్ట్రాయిడ్, దాని పేరు యాక్చువల్గా ఇప్పటివరకు ఉన్న నేము దిస్ వన్, 2005 EX296. ఈ ఆస్ట్రాయిడ్కి కొత్త నేము 215884 జయంత్ మూర్తి. దిస్ గా ఈజ్ అ ఇండియన్ ఆరిజిన్ పర్సనాలిటీ, అ సైంటిస్ట్ వర్కింగ్ ఇన్ నాసా. ఆయన రీసెర్చ్ అంతా కూడా స్పేస్లో అల్ట్రావైలెట్ UV రేడియేషన్ కోసం కండక్ట్ చేయడం జరిగింది. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ వన్ మోర్ థింగ్, ఈ క్వశ్చన్లో మన చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ ఎక్కడైతే సాఫ్ట్ ల్యాండింగ్ అయిందో ఆ లొకేషన్కి స్టేషియో శివశక్తి నేమ్ని కూడా వీళ్ళు కంక్లూడ్ చేయడం జరిగింది, ఇవ్వడం జరిగింది. ఓకే, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. మూవింగ్ టు నెక్స్ట్ వన్. ఇది అపాయింట్మెంట్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది వన్ ఆఫ్ ద DSII. వాట్ ఈస్ DSII? డొమెస్టిక్ సిస్టమాటికల్లీ ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్. GIC, RE, LIC అండ్ దిస్ వన్ న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్. ఈ కంపెనీకి కొత్త చైర్పర్సన్ వచ్చారు. ఎవరంటే ద పర్సనాలిటీ గిరిజా సుబ్రహ్మణ్యం. ఆప్షన్ 5 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎవరిని రీప్లేస్ చేస్తూ? నీర్జా కపూర్. ఏమో ఫార్మర్ పర్సన్, ఇద్దరు ఫీమేల్స్ ఇక్కడ న్యూస్లో ఉంది. లుక్ అట్ హియర్, మన ఇండియాలో ఉన్న ఏదైనా PSUs, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి టాప్ మోస్ట్ అఫీషియల్స్ని అపాయింట్ చేసే పవర్ని ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరోకి ఇచ్చారు. వీళ్ళు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి రికమెండ్ చేస్తారు అండ్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవల్ ఇస్తే అపాయింట్మెంట్ కంప్లీట్ అవుతుంది. ఓకే, రైట్. సో సింప్లీ ఇక్కడ గిరిజా సుబ్రహ్మణ్యన్ యాజ్ ద నెక్స్ట్ చైర్పర్సన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్. దిస్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ ఎక్కడుందంటే ముంబైలో ఉంది. ద హెడ్ క్వార్టర్ ఆఫ్ న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ, రిమెంబర్ ఇట్ ఈస్ ఇన్ ముంబై. ఐమ్ ప్రెజెంట్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ, ఇది ఢిల్లీలో ఉంటుంది, న్యూ ఢిల్లీలో. దాంట్లో వర్క్ చేస్తున్నటువంటి పర్సనాలిటీ. ఏ రోల్లో? సేమ్ అక్కడ కూడా CMDగానే. ఓకే, నెక్స్ట్ వన్ మోర్ అపాయింట్మెంట్ ఇయర్. చెన్నైలో ఉండే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ. ఇది జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ. ఈ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీకి
ఈ పర్సనాలిటీ ఇక్కడ 2 అపాయింట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. భూపేష్ సుశీల్ రాహుల్ కొత్త సీఎండీగా అపాయింట్ అవ్వడం జరిగింది బై రీప్లేసింగ్ సత్యజిత్ త్రిపాఠి. రిమెంబర్ ఎవరిని రీప్లేస్ చేశారంటే సత్యజిత్ త్రిపాఠి. ఓకే రైట్. నో గిరిజ సుబ్రహ్మణ్యన్ ఎవరు సక్సీడ్ చేస్తున్న వాళ్ళు చెప్పాను. నీరజా కపూర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఒకసారి చూద్దాం. లిజన్. ఏ కంపెనీ? న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ రైట్. ఎక్కడుంది? ముంబైలో ఉంది. కొత్త చైర్పర్సన్ పేరు ఏంటి? గిరిజ సుబ్రహ్మణ్యన్. ఎవరిని రీప్లేస్ చేస్తున్నారు? నీరజా కపూర్ని. సో ఫార్మర్ పర్సనాలిటీ, ప్రజెంట్ పర్సనాలిటీ, దట్స్ క్లియర్. నెక్స్ట్ ఈమె గిరిజ సుబ్రహ్మణ్యన్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీలో సీఎండీగా వర్క్ చేసిన పర్సనాలిటీ. నెక్స్ట్ ఇంకొక అపాయింట్మెంట్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్కి కొత్త సీఎండీ భూపేష్ సుశీల్ రాహుల్ రీప్లేసింగ్ సత్యజిత్ త్రిపాఠి. అండ్ వేర్ ఈస్ ద లొకేషన్ ఆఫ్ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ అంటే ఇట్ ఈస్ ఇన్ చెన్నై. దట్స్ ఆల్ అబౌట్ దిస్ క్వశ్చన్. అంటే నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 8. యా, మన ఇండియన్ ఎయిర్లైన్స్లో ఒక ఎయిర్లైన్కి ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. రీసెంట్గా జరిగిన ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్ ఎక్కడ జరిగాయంటే గ్రీస్లో జరిగాయి. ఇకల్లీ గ్రీస్. నేమ్ ద కంపెనీ దట్ హ్యాస్ రీసెంట్లీ రిసీవ్డ్ ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అట్ ద 2024 ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అవార్డ్స్ హెల్డ్ అట్ ఇకల్లీ గ్రీస్. అండ్ ఎస్ ద కంపెనీ ఈస్ ఇండిగో కంపెనీ. ఈ అవార్డు ఎందుకు ఇచ్చారు అంటే వాళ్ళు అచీవ్ చేసిన ఎక్సెప్షనల్ థింగ్స్ చూస్తే 2023 ఇయర్లో 100 మిలియన్ ప్యాసింజర్స్ని క్యారీ చేసిన ఎయిర్లైన్గా రికార్డు క్రియేట్ చేసింది మన ఇండియన్ ఎయిర్లైన్స్లో. 100 మిలియన్ అంటే 100 into 10 lakhs, దట్ ఈస్ సింప్లీ 10 కోట్ల మంది ప్యాసింజర్స్ని 2023 సంవత్సరంలో ఇండిగో ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేశారంట. అండ్ ఒకే సింగిల్ డేలో మన ఇండియన్ ఎయిర్లైన్స్లో ఫస్ట్ ఎయిర్లైన్ 2000 కన్నా ఎక్కువ ఫ్లైట్స్ని నడిపినటువంటి ఎయిర్లైన్. ఏ ఎయిర్లైన్? ఇండిగో ఎయిర్లైన్. రీసెంట్గా ఏ ఇండియన్ ఎయిర్లైన్కి ఎయిర్లైన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు ఇవ్వడం జరిగింది. In Air Transport Awards, the event was held in Icali, Greece, that is Indigo. Their achievement is carrying 100 million passengers in single year 2023 and flying 2000 flights in a single day. Their exceptional achievements. Right, that's all about that question. Moving to ninth one. Ninth question ఏంటంటే అబెల్ ప్రైజ్ గురించి. అబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్ ఫీల్డ్కి ఇస్తారు. ఏ ఫీల్డ్కి ఇస్తారు ఫస్ట్ క్లారిటీ రావాలి. అబెల్ ప్రైజ్ ఇది మ్యాథమెటిక్స్లో నోబెల్ ప్రైజ్గా చెప్తూ ఉంటారు. అండ్ దిస్ ఇయర్ దిస్ అవార్డ్ని నేమ్ ద పర్సనాలిటీ హూ వాజ్ రీసెంట్లీ అవార్డెడ్ విత్ ద అబెల్ ప్రైజ్ ఫర్ మ్యాథమెటిక్స్. అండ్ ఎస్ ద పర్సనాలిటీ ఆప్షన్ 1 ఇట్ సెల్ఫ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ద పర్సనాలిటీ ఈజ్ మైకెల్ పియరీ తాలాగ్రాండ్. ఓకే, మైకెల్ పియరీ తాలాగ్రాండ్. ఈయన ఎవరు? ఏ కంట్రీ పర్సనాలిటీ? ఈయన ఫ్రెంచ్కు సంబంధించిన మ్యాథమెటిషియన్. ఇఫ్ యూ లుక్ అట్ హియర్, మైకెల్ Talagrand is the 27th recipient of the Abel Prize, also known as the Nobel Prize. Already చెప్పాను, Nobel Prize for Mathematics, and he is the 5th French man to receive award. అంటే ఈయనకు ముందు 4 పర్సనాలిటీస్. ఏ కంట్రీ నుంచి? ఫ్రెంచ్ నుంచి. Abel Prize was awarded by the King of Norway to one or more outstanding mathematicians. It is named after this personality. నార్వేజియన్ మ్యాథమెటిషియన్, ఆయన పేరు నీల్స్ హెన్రిక్ అబెల్. ఈయన గుర్తుగా ప్రతి సంవత్సరం నార్వే కింగ్ అండ్ దిస్ పర్టికులర్ అకాడమీ ఆఫ్ సైన్స్, నార్వేజియన్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ లెటర్స్ అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ప్రైజ్ ఎక్కడ అనౌన్స్మెంట్ జరుగుతుందంటే ఓస్లో, నార్వే. అండ్ దిస్ అబెల్ ప్రైజ్ నోబెల్ ప్రైజ్ ఇన్ మ్యాథమెటిక్స్ అంటూ ఉంటారు, కానీ నోబెల్ ప్రైజెస్లో మ్యాథమెటిక్స్కి ఏం లేదు. దానికి ఈక్వల్గా చెప్పడానికి అలా చెప్తూ ఉంటారు. అండ్ దిస్ అబెల్ ప్రైజ్ మనీ ఎంత అంటే 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్. 1 నార్వేజియన్ క్రోనర్ ఈక్వల్స్ టు ఇండియన్ కరెన్సీలో 7.6. దీన్ని రూపీస్లో కన్వర్ట్ చేస్తే 7.5 మిలియన్ నార్వేజియన్ క్రోనర్స్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే దాదాపు 6 కోట్ల ఇండియన్ రూపీస్ అంత ప్రైజ్ మనీ ఉండే ఈ అబెల్ ప్రైజ్ మ్యాథమెటిక్స్కి ఇస్తారు ఎవ్రీ ఇయర్. నార్వే కింగ్, నార్వే అకాడమీ ఆఫ్ సైన్సెస్ అనౌన్స్ చేస్తారు ఓస్లోలో. అండ్ దిస్ ఇయర్ దట్ ఈస్ 27th రెసిపెంట్ పర్సనాలిటీ ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్, ఆయన పేరు మైకెల్ పియరీ తాలాగ్రాండ్. అండ్ ఓవరాల్గా 5th పర్సనాలిటీ ఫ్రమ్ ఫ్రెంచ్. దట్స్ ఇట్. That's all about that question. Moving to next question. Question number 9 over, right? 10th question. ఒక బ్యాంకు రీసెంట్గా ఎన్పిసిఐతో టైఅప్ అయ్యి ఫ్లాష్ పే అనే ఒక కాంటాక్ట్ లెస్ కీ చైన్ని లాంచ్ చేసింది, స్మార్ట్ కీ చైన్ని లాంచ్ చేసింది. ఈ కీ చైన్ ద్వారా మెట్రో స్టేషన్స్లో, పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్ దగ్గర కూడా, పిఓఎస్ డివైజెస్లో కాంటాక్ట్లెస్గా పేమెంట్ చేయొచ్చు. ఏ బ్యాంకు అంటే దట్ ఈస్ ఫెడరల్ బ్యాంక్. ద బ్యాంక్ ఈస్
Federal Bank. Option 2 is the correct answer for this particular question. Which bank along with the NPCI ముంబైలో ఉంటుంది, 2008లో ఎస్టాబ్లిష్ అయింది. RBI అండ్ IBA కంబైన్డ్గా సెటప్ చేసినటువంటి పేమెంట్ అంబ్రెల్లా ఎంటిటీ ఇన్ అవర్ కంట్రీ NPCI. వీళ్ళు డెవలప్ చేసింది యూపీఐ ప్లాట్ఫామ్ కూడా. లాంచ్డ్ రూపే స్మార్ట్ కీ చైన్ ఫ్లాష్ పే. ఆ కీ చైన్ పేరు ఫ్లాష్ పే. ఇది కాంటాక్ట్లెస్ పేమెంట్స్కి మెట్రో స్టేషన్స్లో ఇది ఒక NCMC లాగా, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ POS డివైసెస్ దగ్గర కూడా కాంటాక్ట్లెస్ పేమెంట్ చేయొచ్చు. ద బ్యాంక్ ఈస్ ఫెడరల్ బ్యాంక్. ఇది అలువా కొచ్చిలో ఉంటుంది. ఓకే, ద బ్యాంక్ లొకేషన్ అలువా కొచ్చి. ఇక్కడ ఏం న్యూస్లో ఉంది, ఒక ప్రైవేట్ బ్యాంక్. వాట్ ఈస్ దట్ బ్యాంక్? ఫెడరల్ బ్యాంక్. వై ఇట్ ఈస్ ఎ న్యూస్? NPCIతో టైఅప్ అయ్యి ఒక స్మార్ట్ కీ చైన్ లాంచ్ చేశారు. ఈ స్మార్ట్ కీ చైన్కి వాళ్ళు పెట్టిన పేరు, ఈ పేమెంట్ సిస్టమ్కి వాళ్ళు పెట్టిన పేరు ఫ్లాష్ పే. ఈ కీ చైన్ ద్వారా మెట్రో స్టేషన్స్లో కానీ పాయింట్ ఆఫ్ సేల్ డివైజెస్లో కానీ కాంటాక్ట్లెస్ పేమెంట్స్ని పర్ఫామ్ చేయొచ్చు. రైట్, దట్స్ ఇట్. నోట్ నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్ ఏంటంటే, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ అ లైవ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ ఇండియన్ బ్లూ కాలర్ వర్కర్స్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం అవ్వాలంటే బ్లూ కలర్ వర్కర్స్ ఎవరు? బ్లూ కలర్ వర్కర్స్ అంటే ఎవరైతే డ్రైవర్స్గా, ఓకే, కార్పెంటర్స్గా, వెల్డర్స్గా, ఎలక్ట్రీషియన్స్గా వర్క్ చేస్తూ ఉంటారో. సమ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పా. వీళ్ళని బ్లూ కాలర్ వర్కర్స్ అంటారు. మన ఇండియా నుంచి ఎక్కువగా గల్ఫ్ కంట్రీస్కి, కువైట్ అని, దుబాయ్ అని, సౌదీ అరేబియా అని చెప్పి వెళ్తూ ఉంటారు కదా, UAE ఇలా మెజారిటీ ఆఫ్ పీపుల్ బ్లూ కాలర్ వర్కర్స్ అందరూ కూడా ఎక్కడికి వెళ్తున్నారంటే దిస్ గల్ఫ్ కంట్రీస్కే. ఆల్మోస్ట్ దిస్ మెనీ పీపుల్, లుక్ అట్ హియర్, 35 lakhs పీపుల్ ఇండియన్స్ UAEలో ఉన్నారు. ఆఫ్ విచ్ 65% పీపుల్ అంటే దాదాపు 23 లక్షల మంది బ్లూ కలర్ వర్కర్సే. వీళ్ళల్లో చాలామందికి వర్క్ చేస్తున్న లొకేషన్స్లో అన్ఫార్చునేట్గా యాక్సిడెంటల్గా ఏమైనా జరిగితే అంటే చనిపోతే, వర్క్ చేస్తున్న లొకేషన్స్లో చనిపోతే యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్కి ఇన్సూరెన్స్ అయితే ఉంది. బట్ న్యాచురల్గా సంథింగ్ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోతే ఇన్సూరెన్స్ అయితే లేదు. ఈ అగ్రిమెంట్ ద్వారా ఈ క్వశ్చన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏం చెప్తుందంటే, విచ్ కంట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ లైవ్ ప్రొటెక్షన్ ప్లాన్ ఫర్ ఇండియన్ బ్లూ కలర్ వర్కర్స్ అంటే ఈ ఆన్సర్ అయితే UAE. ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. UAEలో వర్క్ చేస్తున్న ఇండియన్ బ్లూ కలర్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో, యాక్సిడెంటల్గా అయినా లేదా న్యాచురల్గా అయినా డెత్ ఇన్సిడెంట్ కన్నా జరిగితే వాళ్ళకి ఇక్కడ నుండి ఇన్సూరెన్స్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. ఇట్స్ అ వెల్కమ్ థింగ్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ లివింగ్ ఇన్ దట్ కంట్రీ ఫ్రమ్ ఇండియా. అండ్ దీనికోసము దీస్ ఇన్సూరెన్స్ కంపెనీస్ మే బీ ప్రొవైడింగ్ ఇన్సూరెన్స్ పాలసీస్. దట్ ఈస్ Gargosh Insurance Services LLC, Limited Liability Company, and Orient Insurance PJSC. The life protection plan for blue collar workers and other employees covering death due to any cause, అది యాక్సిడెంటల్గా, న్యాచురల్ ఆర్ యాక్సిడెంటల్, బికమ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ దిస్ March 1st నుండి. ఓకే, సింపుల్గా ఇండియన్ బ్లూ కలర్ వర్కర్స్కి బోత్ న్యాచురల్ యాజ్ వెల్ యాజ్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ పాలసీస్ని, ఇన్సూరెన్స్ ప్రొటెక్షన్ని, లైఫ్ ప్రొటెక్షన్ ప్లాన్ని ప్రొవైడ్ చేస్తున్న కంట్రీ ఏది అంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. బ్లూ కలర్ వర్కర్స్ అంటే ఇందాక చెప్పినట్టు కార్పెంటర్సు, ఎలక్ట్రీషియన్స్, వెల్డర్సు, డ్రైవర్సు, ఇలా నెంబర్ ఆఫ్ పీపుల్ ఇక్కడ అబ్రాడ్లో వర్క్ చేస్తుంటారు కదా, వాళ్ళందరూ కూడా వస్తారు. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. అండ్ UAE క్యాపిటల్ అబుదాబి, కరెన్సీ దిర్హం, UAE దిర్హం. రైట్, నెక్స్ట్. That's the 11th is over, right? Now 12th question. What is 12th question? మన ఇండియన్ law enforcement agency, one of the law enforcement agency, CBI, which law enforcement agency has recently signed a working arrangement with the India CBI. ఒక నేషన్ అబ్రాడ్లో ఉన్న ఒక లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ మన ఇండియన్ CBIతో వర్కింగ్ అరేంజ్మెంట్ కుదుర్చుకుంది. ఎందుకోసము? టు ఎస్టాబ్లిష్ కోఆపరేటివ్ రిలేషన్స్. సో ఇంటర్నేషనల్ వైజ్గా ఇలాంటి అగ్రిమెంట్స్ మనీ లాండరింగ్ని, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ని, హ్యూమన్ ట్రాఫికింగ్ని రెడ్యూస్ చేయడానికి ఈ వర్కింగ్ అరేంజ్మెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. అండ్ మన CBI యూరోపియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్, ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. యూరోపియన్ యూనియన్ ఏజెన్సీ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ కోఆపరేషన్తో టైఅప్ అయింది. అండ్ ఈ వర్కింగ్ అరేంజ్మెంట్ వల్ల ఇందాక చెప్పినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ రెడ్యూస్ చేయడానికి, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ రెడ్యూస్ చేయడానికి, అండ్ మనీ లాండరింగ్ కైండ్ ఆఫ్ థింగ్స్ రెడ్యూస్ చేయడానికి ఎఫెక్టివ్గా ఉంటుంది. అండ్ ఎస్,
ఈ పర్టికులర్ వర్కింగ్ అరేంజ్మెంట్లో లుక్ అట్ హియర్. It also enables cooperation between all law enforcement agencies in India as well as 27 European Union countries. Yes, European Union lo any countries unnai? 27. Where is the headquarter of European Union? Brussels, Belgium. Okay, Brussels, Belgium. ఈ 27 కంట్రీస్లో డెన్మార్క్ అయితే యూరోని కరెన్సీగా యూజ్ చేయకుండా ఆప్ట్ అవుట్ అయింది. 20 కంట్రీస్ యూరోని వాడుతున్నాయి కరెన్సీగా, దాన్ని యూరో జోన్ అంటారు. 6 కంట్రీస్, ఆ 6 కంట్రీస్ ఏంటంటే రొమానియా, హంగేరీ, స్వీడన్, పోలాండ్, చెక్ రిపబ్లిక్ అండ్ బల్గేరియా. ఓకే, ఈ 6 కంట్రీస్ యూరోని కరెన్సీగా యూజ్ చేయడానికి ఉన్న ఎలిజిబిలిటీని ఫుల్ఫిల్ చేసే ప్రాసెస్లో ఉన్నాయి. వన్స్ కన్నా ఎలిజిబిలిటీ ఫుల్ఫిల్ అయితే ఇవి కూడా యూరో కరెన్సీగా వాడతాయి. ప్రజెంట్ 27 కంట్రీస్లో 20 కంట్రీస్ అయితే యూరో కరెన్సీగా వాడుతున్నాయి. 6 కంట్రీస్ యూరో యూజ్ చేయడానికి ఎలిజిబిలిటీని ప్రొసెస్ చేసే పనిలో ఉన్నాయి. డెన్మార్క్ అయితే యూరోని కరెన్సీ యూజ్ చేయకుండా ఆప్ట్అవుట్ అయితే తీసుకుంది. ఓకే, అండ్ ఈ 27 కంట్రీస్ అండ్ కలిపి 27 కంట్రీస్ని కలిపి ఈ పేరుతో అక్కడ ఉన్నటువంటి లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ని ఇలా పిలుస్తారు, యూరోపోల్ అని. ఓకే, యూరోపోల్. సో మన సిబిఐ ఈ యూరోపోల్ వర్కింగ్ అరేంజ్మెంట్ కుదుర్చుకున్నాయి దీనివల్ల. అండ్ ఈవెన్ యూరోపియన్ యూనియన్తో అసోసియేట్ అయినటువంటి అదర్ థర్డ్ కంట్రీస్ కూడా దీంట్లో పార్టే. దీనివల్ల ఇందాక చెప్పినట్టు హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, మనీ లాండరింగ్ కానీ, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ కానీ ఇలాంటివి రెడ్యూస్ చేసే పాసిబిలిటీ ఉంటుంది. రైట్, దట్స్ ఆల్ అబౌట్ దట్ క్వశ్చన్. అండ్ 13th క్వశ్చన్, ఇన్ఫ్యాక్ట్ దట్స్ అ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడేస్ డిస్కషన్. రైట్, రీసెంట్గా సెబీ ఏం చెప్పిందంటే ఎవరికి? ఏఎంఎఫ్ఐకి. వాట్ ఈస్ ఏఎంఎఫ్ఐ? అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. మన ఇండియాలో దాదాపు ఒక 42 మ్యూచువల్ ఫండ్స్ కలిపి, 42నే లేవు, ఇంకా ఎక్కువే ఉన్నాయి, బట్ వాటిలో కొన్ని ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి సెటప్ చేసిన ఒక అసోసియేషనే అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా. సో సెబీ రీసెంట్గా ఈ ఏఎంఎఫ్ఐకి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చింది. ఏమనంటే యాక్చువల్గా మన ఇండియాలో ఏవైతే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయో వీళ్ళు, మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటి? సో రీటైల్ ఇన్వెస్టర్స్ మనలాంటి పీపుల్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్లో మనీ ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్ కంపెనీ ఏం చేస్తుంది? ఒక ఫండ్ మేనేజర్ని అపాయింట్ చేసి ఈ ఫండ్ మేనేజరు మన మనీని తీసుకెళ్ళి డెట్ మార్కెట్లో, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి రిటర్న్ జనరేట్ చేసి ఇన్వెస్టర్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్ ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదు అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేయడానికి ప్రతి కంట్రీలో ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాయి. బికాస్ అబ్రాడ్ మార్కెట్ సమ్టైమ్స్ అట్రాక్టివ్గా అనిపించవచ్చు. సో ఎక్కువ రిటర్న్స్ కోసము మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అబ్రాడ్లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అలా అబ్రాడ్లో మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయడానికి లిమిట్ ఎంత ఉందంటే ప్రజెంట్ $7 బిలియన్ ఉంది. అంటే ఈ అమౌంట్ కన్నా క్రాస్ అయ్యి ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అబ్రాడ్లో ఇన్వెస్ట్ చేయకూడదు. ఓకే, రైట్. దీంట్లో $1 బిలియన్ వరకు ఈటీఎఫ్లో, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్స్లో, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్, అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. ఈటీఎఫ్ ఇంపార్టెంట్. ఈటీఎఫ్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. యాక్చువల్గా ఈ $1 బిలియన్ మార్కుని ఆల్మోస్ట్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ దగ్గరగా వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ నియర్లీ $950 మిలియన్ అమౌంట్ అయితే ఇన్వెస్ట్ చేశాయి అబ్రాడ్లో. వెరీ నియర్ టు దిస్ ఫిగర్ ఉంది కాబట్టి $1000 మిలియన్ అంటే $1 బిలియన్ అవుతుంది. ఉన్న లిమిట్కి చాలా దగ్గరగా వచ్చింది కాబట్టి ఇక్కడ నుండి కొత్తగా రీటైల్ పీపుల్ దగ్గర నుండి ఓవర్సీస్లో ఇన్వెస్ట్ చేయడం కోసము ఈటీఎఫ్స్, ఓవర్సీస్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్ చేయడం కోసము ఫండ్స్ని యాక్సెప్ట్ చేయకండి అని చెప్పి సెబీ ఏఎంఎఫ్ఐకి నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. అదే ఆ క్వశ్చన్. ఓకే, ఒకసారి క్వశ్చన్ చూద్దాం. యూ విల్ గెట్ ఎ క్లారిటీ. లుక్ అట్ హియర్. The Securities and Exchange Board of India, okay, instructed the Association of Mutual Funds in India to halt inflows. అంటే ఇక కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోకండి రీటైలర్స్ నుండి, టు ఇన్వెస్ట్ ఇన్ ఓవర్సీస్ ఈటీఎఫ్స్ అని చెప్పింది. ఏ డేట్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకోకూడదు అని చెప్పింది అంటే 1st April 2024. రాదర్ దాన్ దిస్ డేట్ మై ఇంటెన్షన్ ఈస్ మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అబ్రాడ్లో, లుక్ అట్ హియర్, వాట్ ఈస్ ద ఓవరాల్ లిమిట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ టు ఇన్వెస్ట్ ఇన్ ఓవర్సీస్ ఈటీఎఫ్స్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మొత్తం కరెంట్లీ దెర్ ఈస్ అన్ ఓవరాల్ క్యాప్ ఆఫ్ దిస్ మచ్ $7 బిలియన్ సెట్ బై ఆర్బీఐ ఫర్ ఫండ్ హౌసెస్ టు ఇన్వెస్ట్ ఇన్ ఓవర్సీస్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్. మన ఆర్బీఐ చెప్పిన గైడ్లైన్స్ ప్రకారం మన ఇండియాలో ఉన్న మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అబ్రాడ్లో
ఎంత అమౌంట్ని మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే $7 billion మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఆల్సో పర్మిటెడ్ టు ఇన్వెస్ట్ అప్ టు $1 billion ఇన్ ఓవర్సీస్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ హ్యాస్ బీన్ డిమాండింగ్ ద ఆర్బీఐ టు హైక్ ద ఓవర్సీస్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ ఆఫ్ 7. ఇది చాలా స్మాల్ అమౌంట్, దీన్ని ఇంక్రీజ్ చేయమని చెప్పి ఈ మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని డిమాండ్ చేస్తున్నాయి. బట్ ఆర్బీఐ మేబీ ఎలక్షన్స్ తర్వాత డిసిషన్ తీసుకుంటామని చెప్పింది. అండ్ ఎనీ అపార్ట్ ఫ్రమ్ దట్ ఈ ఈటీఎఫ్ ఓవర్సీస్ ఈటీఎఫ్స్లో ఇన్వెస్ట్మెంట్స్ని టెంపరీగా April 1 నుంచి యాక్సెప్ట్ చేయకండి అని చెప్పి సెబీ ఏఎంఎఫ్ఐస్కి గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది. దట్స్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్వశ్చన్, రైట్? సో ఇది March 26 to 31 కరెంట్ అఫైర్స్. ఎస్టర్డే పార్ట్ 1, ఈరోజు పార్ట్ 2, అండ్ మేబీ నెక్స్ట్ క్లాస్లో ఏప్రిల్ కరెంట్ అఫైర్స్ని స్టార్ట్ చేద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్ ఎవ్రీబడి, రైట్?